ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి, ఏపీ మ్యారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదించింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని సీఎం అధికారుల్ని నిలదీశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని అపవాదు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావట్లేదన్న చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పథకాల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని అన్నారు. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ కేబినెట్లో నిర్ణయించారు. డిసెంబర్ 12కు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతుందన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. లిక్కర్, ఇసుక మాఫియాలతో పాటు రేషన్ మాఫియాను కూడా అరికడుతున్నామని మంత్రివర్గంలో సీఎం వెల్లడించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నామని సీఎం వివరించారు.